కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ఏదైనా పదవి రావాలి అంటే ఏం చేయాలి? పదవి రావాలి అంటే ఏం చేయాలి? అందరికీ తెలుసు, పాదయాత్ర చేయాలి. పదవి రావాలంటే పాదయాత్ర చేయాలి. ఏదో వస్తుంది కదా, పాదయాత్ర అంటే పాదములతో చేసే యాత్ర అని. కానీ నేను రామాయణం చదివిన తర్వాత ఒకటి అర్థమైంది. ప్రపంచంలో పదవుల కోసం పాదయాత్రలు చేసినటువంటి చాలా పాత్రలు కనిపిస్తున్నాయి. కానీ వచ్చిన పదవిని కూడా విడిచిపెట్టుకొని శ్రీరామ పాదుకలు శిరస్సు మీద పెట్టుకొని మొట్టమొదటిసారిగా రాజ్య త్యాగం కోసం పాదయాత్ర చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి భరతుడండి. భరతుడి పాదయాత్ర చరిత్రలో మర్చిపోయాం. కానీ భరతుడు చేసింది పాదయాత్ర. దేనికోసం పాదయాత్ర? తనకు వచ్చిన రాజ్యాన్ని రాముడికి విడిచిపెట్టినాడు, రామచంద్రమూర్తికి అప్పచెప్పి. అందుకే ఇది చాలా విశేషమైనటువంటి ఘట్టం ఇది. ఎందుకంటే భరతుడి గురించి తెలుసుకోవాలి అంటే అయోధ్యకాండలో చాలా విశేషాలు. శ్రీరామ భరత సంవాదం. సందేహపడటంలో బృహస్పతి ఎవరు అంటే లక్ష్మణస్వామి. సందేహం అంటేనే ఇక్కడ లక్ష్మణుడండి. సైన్యంతో భరతుడు వస్తూ ఉంటే లక్ష్మణుడు వెళ్ళి రామచంద్రమూర్తితో అంటాడు, అదిగో కోవిదార ధ్వజంతో ఆ భరతుడు వస్తున్నాడు, అమ్మా వదనమ్మ నువ్వు లోపలికి వెళ్ళిపో, ఇప్పుడే వాడి అంతు చూస్తా అని అంటే లక్ష్మణస్వామిని అప్పటికప్పుడు నిలదీసి రామచంద్రమూర్తి లక్ష్మణుడి ద్వారా భరతుడి యొక్క వైభవాన్ని అద్భుతంగా చెప్తాడు. అందుకే నేను చెప్తున్నా, ఒక్కసారి చాలామంది బాలకాండ చదవటం ఇష్టమేమో, సుందరకాండ చాలా ఇష్టం. కానీ కుటుంబ విలువలు తెలియాలి అంటే ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా అయోధ్యకాండను అధ్యయనం చేస్తే ఇవాళ విచ్ఛిన్నమవుతున్నటువంటి కుటుంబాలన్నీ బాగుపడతాయండి. విచ్ఛిన్నమవుతున్నటువంటి కుటుంబ సంస్కృతినంతా కూడా ఒక చోట చేర్చేటువంటి అద్భుతమైనటువంటి కాండ. అందుకే ఇక్కడ ధ్యాన శ్లోకంలోనే సీతాదేవి యుతం అనేటువంటి ధ్యాన శ్లోకంతో అయోధ్యకాండలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఇక్కడ మనకు చూపించినారు. అందుకే ఇక్కడ చూడండి, శ్రీరామ భరత సంవాదం చెప్పుకోవాలి నిజానికి. ఎందుకంటే భరతుడు మాట్లాడిన మాటలేమిటి, అసలు భరతుడి యొక్క పాత్ర గురించి మనకు అయోధ్యకాండ ప్రారంభంలోనే చెప్పిస్తారండి. ఒక సందర్భంలో కౌసల్య కూడా అంటుంది, రాముడి కంటే కూడా ధర్మాన్ని తప్పనటువంటి ధర్మం ఆచరించినటువంటి వ్యక్తి భరతుడు అని రాముడి కంటే అనేటువంటి మాట కూడా ఒక చోట వస్తుంది. అంటే అర్థం చేసుకోండి మీరు, భరతుడి యొక్క పాత్ర వెలుగులోకి రాని పాత్ర, భరతుడి యొక్క పాత్ర త్యాగం చేసినటువంటి పాత్ర, భరతుడి యొక్క పాత్ర. అందుకే ఇక్కడ చక్కగా ఆ భరతుడి యొక్క సైన్యం ఎప్పుడైతే వస్తుందో ఆ లక్ష్మణుడు ధనస్సు పట్టుకుంటాడు. రాముడు అడుగుతాడు, ఏమిట్రా కిమత్ర ధనుష కార్యం అసిన వాసచర్మన మహాబలే మహోత్సాహే భరతే స్వయమాగతే. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఏమిట్రా లక్ష్మణ, బాగా హుషారు చూపిస్తున్నావు, ఖడ్గమెందుకురా, ధనస్సెందుకురా నీకు? మహాధనుర్విద్యా పండితుడు, మహావివేకవంతుడు మన సోదరుడు, మనం పిలవకుండా వాడే వస్తుంటే ఈ ఆవేశం ఏంట్రా నీలో? లక్ష్మణుణ్ణి ఆవేశానికి నిలువుటద్దం లక్ష్మణుడు, వివేకానికి నిలువుటద్దం భరతుడు. ఆవేశం ఎప్పుడు కూడా అనర్థదాయకమే. అందుకే అతి ఆవేశపరులైనటువంటి ఇద్దరిని వెంటబెట్టుకున్నారు.
భరతుడేమో శత్రుఘ్నుని వెంట పెట్టుకున్నాడు, అలాగే రాముడు లక్ష్మణుని వెంట పెట్టుకున్నాడు. అంటే కుటుంబంలో బలహీనతలున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కాస్త బలమున్నటువంటి వ్యక్తులు నడిపించాలి. ఇది కుటుంబ మర్యాద. అందులో పెద్దవాడు, ఇంటికి పెద్దవాడు ఎలా ఉండాలి అంటే రాముడిలాగా ఉండాలి. అసలు రాముడి పాత్ర అయోధ్యకాండలో చూస్తే అబ్బబ్బబ్బా ఏమి వర్ణన అండి, ఏమి వర్ణన. ఇవాళ మన సమస్యలు, మీ ఏ సమస్యనైనా నాకు చెప్పండి, నేను రామాయణం ద్వారా పరిష్కారం చెప్తా. ఏ సమస్యకైనా పరిష్కారం ఇక్కడ మీకు దొరుకుతుంది రామాయణంలో మీకు. అంటట నాయనా, వాడితో మనకు యుద్ధమేమిట్రా, వాడితో మనకు యుద్ధమా? లక్ష్మణ, వాడు మహాధనుస్సు తెలిసినటువంటి వాడే, వాడు గొప్ప పండితుడే. భరతుణ్ణి ఏమాత్రం కూడా దూషించేటువంటి మాటలు నీవు మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఇక్కడ రాసుకోండి. ఒక మాట అంటాడు రామచంద్రమూర్తి, నీవు భరతుడికి అప్రియం చేస్తే అది నాకు కూడా అప్రియమే. అంటే భరతుడంటే ఎంత రామచంద్రమూర్తికి చెప్పండి. భరతుడంటే హృదయం రామచంద్రమూర్తికి. ఒరేయ్, యది రాజ్యస్య హేతోః స్త్వం ఇమాం వాచం ప్రభాషసే ఉచ్యమానోపి భరతః మయా లక్ష్మణతత్వతః రాజ్యమస్మై ప్రయచ్చేతి బాఢమిత్యేన వక్షతి. ఓ లక్ష్మణ, నీకు రాజ్యం కావాలి అనేటువంటి కోరికతోనే నీవే గనక ఇట్టి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే, ఇదిగో వస్తున్నాడు భరతుడు, వానితో ఒక్క మాట నేను, ఒరేయ్ భరత, ఈ రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇవ్వరా అంటే వాడు అలా చేసేస్తాడు భరతుడు అని చెప్పినప్పుడు చూడండి, ఎప్పుడైతే రాముడి ద్వారా ఈ మాటలు బయటికి వచ్చాయో భరతుడి యొక్క పాత్ర ఎంత బాగా వచ్చిందండి. నాకు తెలిసి రామచంద్రమూర్తి మొత్తం రామాయణంలో అద్భుతంగా మెచ్చుకున్నటువంటి పాత్రలు, ఒకటి భరతుడి పాత్ర, రెండవది ఆంజనేయ స్వామి వారి యొక్క పాత్ర.